నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీ ధర్నా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్. పాల్గొనున్న ఖర్గే, రాహుల్, ఇండియా కూటమి ఎంపీలు. తెలంగాణ నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ హాజరు. నేడు ఏపీ కేబినెట్ భేటీ. పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించే అవకాశం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపైన డిస్కషన్. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు ఈ నెల 25 నుంచి 31 వరకు పంపిణీ. వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ అందజేత. కొనసాగుతున్న సినీ కార్మికుల ఆందోళన. 3వ రోజు షూటింగ్స్ బంద్. ఇవాళ ఉదయం 11 గంటలకు ఛాంబర్లో మరోసారి నిర్మాతల భేటీ. లేబర్ కమిషనర్ను కలవనున్న ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు. సృష్టి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రాకు చెందిన గ్యాంగులతో నమ్రతకు లింకులు. ఒక్కొక్క పిల్లాన్ని 3 నుంచి 5 లక్షలిచ్చి కొనుగోలు చేస్తున్నట్టు గుర్తింపు. పులివెందులలో ఇండిపెండెంట్ అభ్యర్థిపై దాడి. ఘటనలో 16 మందిపై హత్యాయత్నం కేసు. జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థితో పాటు వైసీపీ నేతలపై దాడి చేసిన టీడీపీ లీడర్స్. దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సురేష్ రెడ్డి, వైసీపీ నేతలు. అనంతపురం జిల్లా ఏళ్లచింతలో బెల్ట్ షాప్ వివాదం. వీరారెడ్డి, సన్న తిమ్మప్ప మధ్య కొన్ని రోజులుగా ఘర్షణ. తిమ్మప్ప కుటుంబ సభ్యులు దుకాణంపై వీరారెడ్డి దాడికి దిగినట్టు ఆరోపణ. పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు. మంచిర్యాల జిల్లా నెన్నెలలో విషాదం. గుండెపోటుతో తహసీల్దార్ జ్యోతి మృతి. మృతురాలి స్వగ్రామం జగిత్యాల. ఖమ్మం జిల్లా సత్తుపల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. 42 మంది విద్యార్థినులకు అస్వస్థత. బాధితులు కొనసాగుతున్న చికిత్స. సూర్యాపేట జిల్లా కోదాడలో వైద్యం వికటించి వ్యక్తి మృతి. ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని మృతుడి బంధువుల ఆందోళన. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై నిరసన. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రోడ్ టెర్రర్. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి షాపులోకి దూసుకు వెళ్లిన లారీ. మద్యం మత్తులో వాహనం నడపడంతోనే ప్రమాదం. సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం. లారీని వెనక నుంచి ఢీకొట్టిన కారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య మృతి. డ్రైవర్కు తీవ్ర గాయాలు. బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు. ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్. పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,02,230. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 93,710. మళ్లీ పెరిగిన వెండి ధరలు. కిలో సిల్వర్ రేట్ 1,25,100. తిరుమలలో కొనసాగుతున్న శ్రీవారి పవిత్రోత్సవాలు. ఇవాళ 2వ రోజు స్వామివారికి పవిత్ర మాలల సమర్పణ. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు.